హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను తెల్ల జుట్టు అయితే నల్లవడానికి అయితే మంచి టిప్పు చెప్పబోతున్నా. అదేంటో అనుకోకండి, గుంట గల్జరాకి. ఇదైతే మీకు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే చూడండి. ఇట్లా ఉంటుంది గుంట గల్జరాకి. అయితే మనకి ఈ మధ్యకాలంలోనైతే చిన్న పిల్లల కాంచెలు అయితే తెల్ల జుట్టు అయితే అవుతుంది విటమిన్ లోపం వల్ల. మళ్ళీ మనం తినేదంతా మందుల తిండి, అందువలనైతే తెల్ల జుట్టు ప్రతి ఒక్కరికి అవుతుంది. కానీ కలర్ వేసుకుని అయితే తలనొప్పి అవుతుంది. ఇట్లా మనం న్యాచురల్గా మనం చెట్లది పెట్టుకున్నాం అనుకో, జుట్టుకైతే తొందరగా నల్ల పడుతుంది. గుంట గల్జరాకైతే మస్తు మంచిగా పనిచేస్తుంది. మనకైతే ఇది పొలాల గట్ల పైన ఖాళీ ప్లేసులలో అయితే మొలుతుంది గుంట గల్జరాకైతే. చూడండి, ఇది ఆకంతా తెంపుకొని అయితే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని పొడి వేసుకొని మనం జుట్టుకి ఎంత నూనె పెట్టుకున్నామో అంత నూనెలో ఈ పొడి వేసుకొని, ఒక చెంచా పొడి వేసుకొని వేడి చేసుకొని పెట్టుకున్నాం అనుకో మంచిగా పనిచేస్తుంది. లేదంటే మనకు ఈ ఆకుని రసం మిక్సీ పట్టి పసరు కొబ్బరి నూనెలో వేసుకొని వేడి చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ అట్లా కొంచెం స్మెల్ వస్తుంది. పసరు మనం కొబ్బరి నూనెలో వేసి వేడి చేస్తే స్టోర్ చేసుకుంటే స్మెల్ వస్తుంది. ఇట్లా మనం పొడి చేసి పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడు జుట్టుకు నూనె పెట్టుకోవాలనుకున్నప్పుడు అంత నూనెలో మనం ఒక చెంచా ఈ గుంట గల్జరాకు పొడి వేసుకున్నాం అనుకో చాలా బాగా పనిచేస్తుంది. మనమైతే ఇప్పుడు గుంట గల్జరాకునైతే ఇట్లా తెంపుకొని అయితే మంచిగా వాటర్ పోసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి. వాటర్ పోసినాక కూడా ప్రెస్ చేసుకుంటూ క్లీన్ చేయొద్దు, ఎందుకంటే అందులో ఉన్న పసరంతా పోతుంది. అందుకోసం అయితే చూడండి, నేను చూపించిన విధంగానైతే వాటర్ పోసుకొని ఇట్లా నార్మల్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే ఆకంతా ఒక ప్లేట్లోకి తీసుకోండి. వాటర్ అంతా తీసేసుకుంటూ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాకనైతే ఇదైతే ఒక పెద్ద గమలలో ఎండేసుకోవాలి. ఇదే ప్లేట్లోనైతే ఎండదు. చూడండి, ఇదంతా ఒక వాటర్ నుంచి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాతనైతే ఈ ఆకంతా ఒక పెద్ద గమలలో వేసుకొని అయితే మంచిగా ఎండబెట్టుకోవాలి. ఇది మంచి ఎండితేనే మిక్సీ పడుతుంది పొడిలాగా. చూడండి, ఇప్పుడైతే నేనైతే ఈ వాటర్లోకి వెళ్ళైతే ఆకంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇట్లా మంచిగా తీసుకున్న తర్వాతనైతే పదన లేకుండా చేసుకొని ఒక పెద్ద గమలలో క్లాత్ వేసుకొని ఎండేసుకున్నారనుకో మస్తు తొందర ఎండుతుంది. ఇందులోకి నేను కరివేపాకును మందార పూలు కూడా వేస్తున్నా. కరివేపాకు అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు తొందరగా పెరగడానికి అయితే ఇంకా పనిచేస్తుంది. నేను అందుకోసం అయితే కరివేపాకును మందార పూలు కూడా వేస్తున్నా. ఇవి కూడా ఈ గుంట గల్జరాకుతోటి ఎండాలి. వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనం ప్రతి ఆకును వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకుల పైన దోమలు గూళ్ళు పెట్టుకుంటాయి కాబట్టి, మళ్ళీ దుమ్ము కూడా ఉంటుంది కాబట్టి మనం ఇట్లా వాటర్లో క్లీన్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. చూడండి, కరివేపాకును మందార పూలు కూడా వేసుకొని ఎండబెట్టుకుంటున్నా. నేనైతే ఇదైతే ఎండబెట్టుకునే వీడియో, తర్వాత ఎండినాక పొడి వేసుకునే వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఇదైతే ప్రస్తుతానికైతే నేను ఈ ఆకు ఎండబెట్టే వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నా. తర్వాత ఆకు ఎండినాక కూడా పొడి వేసేటప్పుడు కూడా వీడియో తీస్తా. ఇప్పుడైతే నేను ఎండబెట్టే వీడియో అయితే ఇది అప్లోడ్ చేస్తున్నా. తర్వాత ఆకు ఎండినాక పొడి వేసినాకనైతే ఈ వీడియో కింద నేను లింక్ ఇస్తా. మీరు అది టచ్ చేసినంటే పూర్తి వీడియో అయితే ఆన్ అవుతుంది. ఖచ్చితంగా ఆ వీడియో అయితే ఓపెన్ చేసి చూడండి. తర్వాతనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎండబెట్టే వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నా. చాలా బాగా పనిచేస్తుంది జుట్టుకైతే. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.